వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? శివయ్య నుండి పిలుపు వచ్చింది. అరుణాచలంకి వెళ్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు బేబీ? స్కూల్కి సమ్మర్ హాలిడేస్ లాగా వింటర్ హాలిడేస్ ఉంటే బాగుంటుంది. ఈ చలిలో లేవలేకపోతున్నాను. ఇక్కడ కనిపిస్తున్న భూమి నీదేనా బాబు? అవును, ఇది మాదే. కానీ మా తాత 100 రూపాయలకి ఎకరం అమ్మేశాడు. ఇప్పుడు 1 కోటి రూపాయలకు కూడా రాదు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? చలికాలంలో బ్రష్ చేయడమే కష్టం అంటే మా అమ్మ స్నానం చెయ్యని కొట్టింది. ఏంటి బాబు ఈరోజు గుడికొచ్చావు? ఈరోజు గుడిలో ప్రసాదం పులిహోర పెడతారు కదా, అందుకే వచ్చాను. మనం ఎంత చదువుకున్నా కానీ బర్రెని ఎక్స్క్యూజ్ మీ అంటామా, అహాయ్ అహాయ్ అని అంటాము. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? మా పొలంలో ఈరోజు వరి కోస్తున్నారు. నేను మా నాన్నకి సాయం చేయడానికి వెళ్తున్నా. పెళ్ళయ్యాక ఊటీ, గోవా, మాల్దీవ్స్కి వెళ్తామని అనుకోనా, కానీ డీమార్ట్కి తప్ప ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏంటి బాబు, నువ్వు డెలివరీ బాయ్ లాగా పనిచేస్తున్నావా? నాకు ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. అప్పటి వరకు నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావా? ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు పాపా? కవ్య నా డ్రెస్ని పొగిడింది. ఎందుకు నీ టిఫిన్ పూర్తి చేయలేదు బాబు? కావ్య బిస్కెట్ ఇస్తుందని చెప్పింది, అందుకే నేను అన్నం తినలేదు. కానీ ఆమె నాకు బిస్కెట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఏడుస్తున్నావు బాబు? నేను మా డాడీకి టీచర్ చనిపోయిందని చెప్పాను, అందుకే నేను స్కూల్కి వెళ్ళలేదు. బేబీ, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అంత అటిట్యూడ్ తో ఎందుకు కూర్చున్నావు? స్విగ్గీ డెలివరీ పర్సన్ అన్న అన్నదు. బేబీ, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ని. మీట్ లేకుండా ఒక్క ముద్ద కూడా మింగలేను. ఎందుకు బాధగున్నావు బాబు? నా బెస్ట్ ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పటి నుండి నన్ను పట్టించుకోవడం లేడు. ఎందుకు బాబు బయటున్నావు? మా ఓనర్ రెంట్ పే చేయలేదు అని బయటికి నెట్టేశాడు. నువ్వు ఎవరి కోసం డబ్బులు వసూలు చేస్తున్నావు? వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు. స్వీట్స్ ఎందుకు పంచుతున్నావు బాబు? బిగ్ బాస్లో తనుజ కెప్టెన్ అయ్యింది, అందుకే. ఏంటి బాబు పొలం పనులు చేస్తున్నావు? అందరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తే మనం తినే ఆహారం ఎవరు పండించాలి? బాబు, నీకు 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తావు? నేను 1 కోటి రూపాయలతో పెద్ద బిల్డింగ్ కట్టి అద్దెకిస్తాను. హే బాబు, ఈ కాలేజీని మీ నాన్న కట్టించారా? లేదు సిస్టర్, నాలాంటి వాళ్ళు సప్లిమెంటరీ ఫీజులు కట్టించారు. ఏంటి సిద్ధు ఇంత హ్యాపీగా ఉన్నావు? మా స్కూల్ రన్నింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు పింకీ? మా అమ్మని కొత్త స్కూల్ బ్యాగ్ కొనివ్వు అంటే అక్కది వాడుకోంది. ఎందుకు పాప ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తున్నావు? మా అమ్మ ఇంట్లో పనులు చేస్తే కొత్త డ్రెస్ కొనిస్తా అన్నది, అందుకే చేస్తున్నా. ఎందుకంత సిగ్గుపడుతున్నావు బాబు? ఈరోజు నా పెళ్లి చూపులు కదా, అందుకే. ఎందుకంతలా భయపడుతున్నావు పింకీ? మా అమ్మ కర్రీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి, నేను మర్చిపోయా. ఇప్పుడేమో కర్రీ మాడిపోయింది. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? హోంవర్క్ కంప్లీట్ చేయలేదు అని టీచర్ కొట్టింది అని అమ్మకు చెప్తే అమ్మ కూడా నన్ను కొట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు సిద్ధు? నేను అమ్మతో జ్వరం ఉందని చెప్పాను, కానీ అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇంజెక్షన్ వేయించింది. ఎందుకు ఇంత సాడ్గా ఉన్నావు పింకీ? అక్కకి అన్ని కొత్తవి కొంటారు, కానీ నన్ను మాత్రం అక్క ఉన్నది వాదమంటారు. పింకీ, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నా పుట్టినరోజు. నేను నా స్నేహితులకు పార్టీ ఇవ్వడానికి పబ్కి వెళ్తున్నాను. హే బేబీ, ఆగు. గొడవ మీద దగ్గరకా నేను అసలు దొరక. ఏంటి నాన్న, అత్తయ్య బాబాయ్ వస్తున్నారని అంత సంతోషంగా ఉన్నావా? మా అత్తయ్య బాబాయ్తో పాటు నా మరదలు కూడా వస్తుంది, అందుకే. ఎందుకు బాబు ఇంతలా సిగ్గుపడుతున్నావు? ఈరోజు కావ్య సైకిల్ పంక్చర్ అయితే నేనే నా సైకిల్ పై వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశా. ఎందుకు పింకీ చాలా బాధగా ఉన్నావు? హెడేక్గా ఉంది అని అమ్మని టీ పెట్టు అంటే పాలు వేడి చేసి ఇచ్చారు. నాకు ఏమో పాలు ఇష్టం లేదు. ఎందుకు పింకీ చాలా బాధగా ఉన్నావు? మా అన్నయ్యని కొత్త మూవీకి తీసుకెళ్ళు అంటే 10 రోజులు ఆగు, ఓటీటీలో వస్తుంది చూడు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు పింకీ? రేపు మా అక్క పెళ్ళి కదా, ఫేషియల్ చేయించుకోవాలని బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా. అమ్మా, నేను నా స్నేహితుడి ఇంటికి పార్టీకి వెళ్తున్నాను.
నాన్న ఫోన్ చేస్తే నేను నా గదిలో చదువుకుంటున్నానని చెప్పు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.